మీరు పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటారు అటు ఇటు. మా పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటారు, మీ పిల్లల యొక్క పెళ్లి చూపులకు ఎవరెవరు వెళ్తారు చెప్పండి ఒకసారి. ఎవరెవరు వెళ్తారు పెళ్లి చూపులకి? అమ్మాయి చూడడానికి వెళ్తే అబ్బాయి ఉంటాడు. అబ్బాయి తోటిగా ఎవరు వెళ్తారు? ప్రధానంగా ఆ ఇంటి ఆడబిడ్డ పోతుంది. ఆ ఇంటి ఆడబిడ్డ పోతుంది. ఎవరు పాస్ చేయాలో చెప్పండి. పాస్ చేసేది ఎవరో చెప్పండి. ఆడబిడ్డ. ఇప్పుడు మీకు ఇందులో సూత్రం తెలియాలి. ఇదేమిటయా, కృష్ణుడు పరమాత్ముడు అన్నారు కదా, ఆయన ధ్యానిస్తే చాలని అన్నారు కదా, ఆయన పూజిస్తే చాలు కదా, అన్ని ఆయనే కదా ఇచ్చేది. మళ్ళా ఆయన్ని కోరుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఆయన్ని కోరుకోగా మళ్ళీ ఈమెను పూజిస్తున్నారు. ఎవరు ఇక్కడ పూజించడం? ఎవరు వీళ్ళు? కాత్యాయని వ్రతం అది ఆచరించారు. కాత్యాయని వ్రతం ఎందుకు ఎవరు చేయటం? కృష్ణుడిని పొందడానికి అని అనుమానం. జిజ్ఞాసులకి ఇలాంటి అనుమానాలు రావాలి. మీరు అక్కడైతే బాగానే దొరుకుతారు. ఎక్కడ? పొలాల్లో బ్రహ్మాండంగా దొరుకుతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలానే ముందు దాకా కూర్చుంటారు. అక్కడ ఎంత తొమ్మినా నేను ఎప్పుడు అంటే మీకు తెలియని విషయం కాదు. అయితే పదే పదే చెప్పడం వల్ల మీకు అసలు చురుకుగా వస్తుందని చెప్పడం మాత్రమే. అక్కడ ఎంత తొమ్మినా నిరుపయోగం, అది లౌకికం మాత్రమే. ఒకవేళ కాకుంటే పక్కాం కంటే ఇంకొక గంట ఎక్కువ పండించగలనేమో ನೀವು. ఆ పంటలు ఎన్ని పండించినా ఈ పంట పండింది ఆ పంటలన్నీ నిరర్థకము, నిరుపయోగము, నిష్ఫలము. అవి ఎన్ని వచ్చినా ఇక్కడి వరకు మాత్రమే. ఇక్కడి నుంచి దాటి నీది ఏది రాదు అక్కడ దాకా. కేవలం ఈ పంట పండించిన వాళ్ళు మాత్రమే అక్కడికి తీసుకువెళ్ళేటువంటి ఫలాన్ని పొందగలుగుతారు. ఇక్కడ ఈ కాత్యాయని వ్రతాన్ని ఎందుకు చేస్తున్నారు అంటే పాస్ చేయవలసింది ఆమె గారు. ఆమె చెప్తేనే అక్కడ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఆడపడుచు ఇంట్లో మీ పిల్లగాడికి వివాహం చేసేటప్పుడు ఎలాగైతే మొట్టమొదటి పెళ్లి చూపుల యొక్క కారులో అబ్బాయి తల్లిదండ్రులు ఆడపడుచు, ఇంకా ఎవరైనా తీసుకెళ్ళాల్సింటే మేనమామ మేనతో ఉంటారు. లేకపోతే ఆ పెళ్లి మాట్లాడేటువంటి పెద్ద మనిషి మధ్యవర్తి. కానీ ఆమె ఉండవలసింది, ఆడపడుచు ఉండవలసింది. ఇక్కడ కాత్యాయని ఎవరని చెప్పాం ఇందాక. ఆ చెరసాలలో, కారాగారంలో నంద యశోదలకి తీసుకెళ్లి అప్పచెప్పినటువంటి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఆయనకి ముందుగా ఎంతమంది వచ్చారని చెప్పాం? వచ్చారని చెప్పాం. ఈయన పుట్టడానికి ముందుగా ఒక అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి ఉద్భవించిందని చెప్పారు. ఆమె 14 రూపాలలో వైష్ణవి అనేటువంటి పేరు చేత పూజలు అందుకుంటుంది అని చెప్పి పరమాత్ముడే అనుగ్రహించాడు, ఆనందించాడు పరమాత్ముడు. 14 రూపాలలో నీవు స్త్రీమూర్తిగా పూజింపబడతావని చెప్పి కృష్ణ పరమాత్ముడే అనుగ్రహించాడు. అందులో ఒక అధ్యాయం. ఎలాగో పిల్లప్పుడు ఆమె చెప్తే కానీ ఇంట్లో ఒప్పుకోరు. కాబట్టి ఇవన్నీ నాకించి చేయమని చెప్పి నేను చేసేటువంటి కొత్త ఫలితంగా నన్ను ఆమోదించమని చెప్పి ఒక కాత్యాయని వ్రతాన్ని చేస్తారట. అలాంటి ఆ యొక్క వ్రతాన్ని చేపట్టారు. అలా ఈ యొక్క వ్రతం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం, స్నానం చేస్తున్నప్పుడు కూడా కృష్ణనామాన్ని గానం చేస్తూ ఉన్నారట యొక్క గోపకాంతులంతా.
శ్రీరమారమణ వాసుదేవ వాసుదేవ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే కాత్యాయని మహామాయే మహాయోగే ధనేశ్వరి నందగోపసుతం దేవి పదిమే గురుతే నమః అని ఎప్పుడైతే యొక్క గోపకాంతలంతా ఆ యొక్క కాత్యాయని వ్రతం చేయనారంభించారు. ఓ శక్తిశాలిని మహాయోగిని అధీశ్వరి ఓ దేవి నీకు నమస్కరిస్తూ ఉన్నానమ్మా. నాకు నందగోప కుమారుడైనటువంటి ఆ యొక్క చిలిమి కృష్ణుడిని భర్తగా నాకు చేకూర్చమని చెప్పి వేడుకున్నాను. అలాంటి యొక్క కన్యలంతా ఒకనొక రోజున అందరూ కలిశారు. చట్టాపట్టాలు వేసుకుని కృష్ణ గీతాలు పాడుకుంటూ ఈ విధంగా సొగసుగా నడుస్తూ యమునా తీరానికి చేరారు. ఒక నిర్జన స్థలంలో వారి యొక్క వస్త్రాన్ని విడిచారు. వస్త్రాలు విడిచి యవ్వనపు పొంగులు మొలకలు వేస్తూ ఉండగా జలకాడ ఆడసాగారు ఆ యొక్క సరస్సులో, ఆ యొక్క నదిలో స్నానం ఆడుతూ ఉన్నారు. వస్త్రాలన్నీ విప్పి ఒక చోట పెట్టి ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని నల్లనయ్య చూశాడు. బహునందనయ్య నలిన దళాక్షుడయ్య. నలిన దళాక్షుడయ్య, నలినములు అంటే మారేడు. మారేడు నలినం అంటే మారేడు.
ఆరేడు తలా లాంటి కళ్ళు కలిగినటువంటి వాడాన్ని పడ్డం. ఓ నల్ల నయ్యనాలి మాదే కొలువనయ్యా పాడుతూ ఉన్నారు పాట. అలా పాడుతూ 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 వాళ్ళు ఒళ్ళు మర్చిపోయినారు. ఏం చేస్తూ ఉన్నారో ఏం చూస్తూ ఉన్నారో అన్నీ మర్చిపోయినారు. వివస్త్రులుగా ఉన్నారు కదా. అలాంటి వివస్త్రులుగా ఉన్నటువంటి ఆ యొక్క గోప బాలులంతా బాలికలంతా యమునా నదిలో వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఆడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఒళ్ళు మర్చిపోవడానికి కారణం ఏమిటి? కృష్ణగానం చేస్తున్నారు. కృష్ణనామం పలికితే దేహేచ్ఛ ఉండదు జీవికి. ఆయన వస్తే దేహం మీద భ్రాంతి ఉండదు జీవికి. అలా దేహం మీద భ్రాంతి లేని చోటు వైకుంఠం. ఇక తప్ప భూమి మీద ఉన్నాడంటే వాడు కృష్ణ భక్తుడే ఉంటాడు. మీరు ఇలా చూస్తున్నా కానీ గోవింద అంటే తిరిగి గోవింద అనే వాళ్ళని నేను ఎక్కడ చూడాలి. కృష్ణ అంటే కృష్ణ అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. అసలు కృష్ణనామము కృష్ణగానం చేస్తుంటే ఒళ్ళు పరిచి నాట్యం ఆడతారట స్త్రీలు కూడా. అలాంటి దివ్యత్వం ఆ యొక్క నామంలో ఉంది. ఎందుకంటే ఆ నామము భవబంధాన్ని తీరుస్తుంది. భవబంధాన్ని తీర్చి బాకీలు తీర్చేసి ఇక తిరిగి రాని లోకాలైనటువంటి ఆ యొక్క దివ్య ముక్తిధామాన్ని చేస్తున్న ఆ యొక్క నామం. అలాంటి యొక్క సమయంలో వీళ్ళ యొక్క క్రీడల్ని జల క్రీడల్ని గమనించాడు కృష్ణ. నల్లనయ్య కృష్ణుడు నగ్నంగా నదిలో స్నానం చేయడం అపచారం అని చెప్పి గ్రహించాడు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ వ్రతఫలం వారికి దక్కదు. ప్రాయశ్చిత్తం కలిగితేనే వ్రతఫలం దక్కుతుంది. వ్రతం చేశారు, అయిపోయింది. మనకి శాస్త్రం చెప్తుంది మగవాడు వివస్త్రగా స్నానం చేయకూడదు, స్త్రీ వివస్త్రగా చేయాలి, కానీ నదిలో చేయకూడదు. ఇది చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందో శాస్త్రం అనేటువంటి. నదిలో వివస్త్రగా ఎవరు స్నానం చేయకూడదు. స్త్రీ ఎలాగైనా చేయొచ్చు ఇంటి దగ్గర అయితే, కానీ మగవాడు వివస్త్రగా చేయకూడదు. నది మహాశాపం, అది మహాపాపం. ఎప్పుడైతే ఒక యమునా నది పైగా, ఏదో పిల్లకాలం కాదు, యమునా నది. యమునా నదిలో వీళ్ళు మైమరిచి తన యందు ఉన్నటువంటి మోహం చేత మైమరిచి ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి కార్యాన్ని ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో దాన్ని కాస్త ప్రతిగ్రహించాలనుకున్నాడు పరమాత్ముడు. వారికి విషయం తెలియదు కనుక దానికి తగిన ప్రక్రియ తానే చేయదలుచుకున్నాడు. మిత్రులందరినీ వదల చాటున దాక్కోమన్నాడట. తాను చాటుగా వెళ్ళి ఆ యొక్క ఎక్కడైతే గుడ్డలుగా పడి ఉన్నాయో ఈ యొక్క గోపకాంతల యొక్క వస్త్రాలన్నీ వాటన్నింటినీ పోగేశాడు. అలా పోగేసి ఒక మూట కట్టి కడిమి చెట్టు అనేటువంటి ఒక వృక్షాన్ని చూశాడు. ఆ యొక్క వృక్షం మీదకి కూర్చున్నట్ట. ఇలా కడిమి చెట్టు ఎక్కగానే ఏదైతే ఆ కడిమి చెట్టు ఉందో నల్లనయ్య దాన్ని ఎక్కి కూర్చున్నాడో ఆ యొక్క స్వామి పాద స్పర్శ చేత ఆ చెట్టు యొక్క జన్మ ధన్యమైంది. గోపికలు స్నానం ముగించారు, వచ్చి బట్టలు వెతుకుతూ ఉన్నారు, ఎక్కడా కనిపించగా. 4 దిక్కులా చూశారు, మళ్ళీ నీటిలో ప్రవేశించారు, ఎవరైనా వస్తారేమోనని కళ్ళతో వెతకసాగారట. ఈ యొక్క హడావుడి, వారి యొక్క ఆవేదన, వారి యొక్క సిగ్గు ఇవన్నీ చూశాడు, గమనించాడు, కాసేపు పరీక్షించాడు వాళ్ళందరినీ. అలా వారి యందు దయతలిచినటువంటి వాడై ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు చెట్టు మీద నుంచి అన్నట్ట, ఓ అమ్మాయిలరా మీ బట్టలు నా దగ్గర ఉన్నాయి, ఇదిగో చూడండి అన్నాడు. ఒక్కొక్కరు కానీ అందరూ కలిసి కానీ ఇక్కడికి వచ్చడిగితే యొక్క బట్టలు ఇస్తారు మీకు అన్నాడు. ఎలా ఉన్నారు మీరు? ఉపవాసాలు చేశారు, యొక్క మార్గశీర్ష మాసం అంతా కాత్యాయని వృతంలో ఉన్నారు. దాని చేత కాస్త పాపం బతచిక్కున్నారు. ఈ సమయంలో నీటిలో ఎక్కువసేపు ఉంటే మీకు అనారోగ్యం చేస్తుంది, బయటికి రండి, వచ్చేసేయండి త్వరగా. ఏం చేయాలో తోచలేక ఆ యొక్క పాపం కన్యామణులకు
బ్రతిమిలాడాట, మహాశయ మా చీరల్ని హరించి మా యొక్క మానాన్ని తినేద్దామనుకుంటూ ఉన్నామేమో, మా మనస్సును ఎప్పుడూ హరించావయా నువ్వు, లేవు మా యొక్క మనస్సు మాను లేవు, మా సిగ్గును కూడా నువ్వు చేస్తూ ఉన్నావు, ఇంకా ఏం చేయాలనుకున్నావో ఓ కొంటె కృష్ణయ్య, నీ సంగతి మాకు తెలుసుకోలేవయా, ఇక చాలించు, నీవు చేస్తే ఈ పని ఏమైనా ఘనకార్యం అనుకుంటూ ఉన్నావా, ఇదేమైనా భూమిని ఉద్ధరించడమా, నరసింహమై అసురుని చంపి నీ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడమా, ఏమి ఘనకార్యం అనుకున్నావా ఇది, ఎవరైనా చూస్తే ఎలా చేస్తారు నేను, వామనుడు త్రివిక్రముడు అని చెప్పి అనుకుంటూ ఉన్నావా, పెద్ద ఘనకార్యం అయితే ఏమైనా, దుష్టుల్ని శిక్షించడమా లేకుంటే శిష్టుల్ని రక్షించడమా నువ్వు చేసే ఈ పని, ఇక చాలించి ఓ కృష్ణ మా అవసరాలు మాకు చేసేయి, రాజబిడ్డడికైనా నీకు రాజవర్తన తెలిసినట్టు లేదు, నీవైనా ఈ భూమండలానికి రారాదుగా, నీవేం చేసినా సహించడానికి మేమంతా ఎంతమంది ఉన్నాం, ఒక్కరైతే ఏదో ఇష్టం వచ్చినట్లు తెలిసి తెలియక వదిలేయచ్చు, చూడు ఎంతమంది ఉన్నాము, నీ గురించి దేశం మొత్తం చెప్పేస్తామని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చిలిపిగా మాట్లాడుతున్నారు. అదే కోపంతో మాట్లాడేది కాదు, చిలిపిగానే ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారట కృష్ణయ్య. ఇక నువ్వు ఎక్కువసేపు చేసావంటే మీ నాన్న నందుడికి కూడా చెప్పేస్తా ఉన్నారు చివరికి. ఈ విధంగా నయానా భయానా విన్నవించుకుంటున్న భావన మాటలు విని భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ, ఓ మానవులారా, రాజులతో రమణ మాట్లాడే తీరేనా ఇది, కొంచెమైనా మొహమాటం లేకుండా నన్ను నిందిస్తూ ఉన్నారు మీరు, మీ తప్పిదాన్ని తెలుసుకోండి, మీరు చేసిన నగ్న స్నానం ద్వారా వరుణ దేవతలు అపచారం చేసి మీ యొక్క వ్రత ఫలాన్ని దూరం అయ్యారు, నేను అందుకు వచ్చా ఇక్కడి నుంచి, నీటి నుండి బయటికి వచ్చి మీ బట్టలు తీసుకోండి అన్నాడు. ముసుగుసి నవ్వుతూ కంఠం వరకు నీట మంది ఉన్న ఆ యొక్క పడుచులు చలికి ఉరికిపోతూ ఉన్నారట, కృష్ణ నీతో మేము వాదించలేమయ్యా, స్త్రీలు స్నానం చేసే చోటకి పురుషులు ఇలాగా రావచ్చా, ఎక్కడైనా జరుగుతుందా ఇది, మంచి వాళ్ళు చేసే పనేనా ఇది, బుద్ధిమంతులు చేసే పనేనా ఇది, ఇలాంటి తుట్టరి పనులు చేస్తారా ఎవరైనా, ఇలాంటి ఎంత చర్యలు చేయడం నీకే చెల్లింది, నీవు ధర్మపరుడివి కదా, మరి ఏమిటి ఈ యొక్క పని, ఏ యువకుని భర్తగా కోరి మీరు ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారో నిజం చెప్పండి రా శ్రీమతి మానేసి అని చెప్పి చేశాడు ఒకసారి. కాచాయ వ్రతం ఎందుకు చేస్తారో నాకు తెలుసు, ఇది కోరిన భర్తని వివాహం ఆడటానికి చేసేటువంటి వ్రతం, అసలు మీరు ఎవరిని కోరుకొని ఈ వ్రతం చేశారు చెప్పండి అన్నాడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు. అప్పుడు అన్నారట, చిలిపిగా నవ్వుతూ కృష్ణ అడిగినటువంటి ఆ యొక్క కృష్ణయ్య దగ్గరికి ఏం చేయాలో తోచగా సిగ్గుతో వారి యొక్క మొహాన్ని కప్పుకుంటూ కొంతమంది, వక్షస్థలాన్ని కప్పుకుంటూ కొంతమంది నీటి నుండి బయటకు వచ్చారట. వారితో అన్నాడు కృష్ణుడు, ఓ సుందరి ఉండాలా, చిన్ననాటి నుండి మీతోనే కలిసి వేసుకుని నా వద్ద మీకు సిద్ధించుంటే మీలోనే ఎల్లప్పుడూ ఉండే నేను చూడని రహస్యం ఏదైనా ఉందా, ఏం కాకుండా మీలో ఇంకా యొక్క రహస్యం, వ్రతనిష్ఠులో ఉన్న మీరు వస్త్రాలు కట్టకుండా నదిలోకి నియమం భంగం చేశారు కదా, ఇది ఆత్యాన్ని అపచారం, ఇలా ఎవరైనా లోపం వస్తారా, మీకు వ్రతఫలం కావాలంటే సిగ్గు విడిచి ఎక్కువ లేకుండా అందరూ చేతులెత్తి నాకు నమస్కారం చేయండి, మీకు ధన్యత చేకూరుతుందని. వదిలేసేయండి, కప్పుకున్న ఆయన చేతులు తీసేసి చేతులెత్తి నమస్కారం చేయండి అన్నాడు. ఇలా చెప్పగా వ్రతభంగం నుండి తమని కృష్ణుడు కాపాడటానికి యొక్క విధమైన ప్రాయశ్చిత్త కర్మని తమ చేత చేస్తున్నాడని చెప్పి తెలుసుకున్నారు ఆ యొక్క గోపకాంతరంతా. కేవలం స్మరణ మాత్రము చేత సర్వ దోషాలు అపచారాలు పరిహరించగల ఆ యొక్క పరమేశ్వరుని ఎదుట ఇక దాచుకోవలసింది ఏమున్నదని చెప్పి గ్రహించారట వాళ్ళంతా. ఎవరైతే మతిగా పొందాలని ఈ యొక్క వ్రతం చేస్తూ ఉన్నారో ఆ దివ్య సుందరమూర్తి సాక్షాత్తు తమ ఎదుట ఉండగా ఇక సంతోషించదగినదని చెప్పి అనుకున్నారు.
భగవంతునికి భక్తునికి మధ్యమ దేహత్యాస ఒక అడ్డుదరిగా ఉంటుంది కనుక దాన్ని తొలగించి సంపూర్ణ శరణాగతిని కలగజేయాలని స్వామి సంకల్పం చేసి మన చేత ఈ పని చేయిస్తూ ఉన్నాడని చెప్పి ఆ గోపకాంతలంతా గ్రహించారు. అదే జరిగింది ఇక్కడ. నిస్సిగ్గుగా ఎవరి గురించి చేశారు? మొత్తం కాత్యాయని గురించి చేశారు. ఎదురుగా ఉన్నది ఎవరు? ఆ యొక్క కాత్యాయని తనకంటే ముందు పంపించిన భగవంతుని యొక్క ఎదురుగా ఉన్నది. ఏమంటూ ఉన్నాడు? మీరు పాపం చేశారు, ఆ యొక్క పాప పరిహారం కావడానికి నిస్సిగ్గుగా భగవంతుని ధ్యానించండి అన్నాడు. నిస్సిగ్గుగా భగవంతుని దర్శించండి అన్నాడు. వచ్చి కూర్చుంటాం మనం ఇక్కడ. గోవిందా అంటే ఎగతాళి చేస్తారని చెప్పి గోవిందా అంటే నమస్కారం చేయడానికి మానవ అడ్డు వస్తూ ఉంటున్నాడు. ఎదురుగా ఉన్న భగవంతుణ్ణి నీ దగ్గరికి తీసుకునేటువంటి ఆచార్యునికి నమస్కారం చేయడానికి ఏ ప్రతిబంధకాలు ఉంటాయి? ఎవరో ఉన్నారో చూస్తే ఎగతాళి చేస్తారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటూ ఉన్నాడు? వివస్త్రగా ఉన్నటువంటి స్త్రీలని స్వయంగా చేతులెత్తి నమస్కారం చేయమంటున్నాడు. అంటే దేహభ్రాంతి వలదు భగవంతుని దగ్గర. లౌకికమైనటువంటి భ్రాంతి వదిలేసి దేహభ్రాంతిని వదిలి భగవంతుని యొక్క శరణాగతి అనేటువంటిది మనం పొందాలంటే దేహేచ్ఛ ఉండకూడదు. భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రకారమే రెండు చేతులు ఎత్తి నిదుటపై జోడించి వంగి మైమర్చి కన్యను వందనం చేశారట భగవంతునికి. నతజన వత్సరుడైనటువంటి స్వామి ఆ యొక్క సుందరీమణుల చీరల్ని ఇచ్చేయగా వాళ్ళు వాటిని ధరించి కృతజ్ఞతతో ప్రేమ పారవశ్యంతో స్వామిని కన్నులాపకుండా వీక్షిస్తుంటే ఆ నవనీత చూరుడు వారితో అంటూ ఉన్నాడు, ఓ శుభాంగులారా, సిగ్గు చేత మీరు చెప్పలేకపోయినా మీ మనస్సులోని మర్మం నాకు తెలుసు. మీ నోములన్నీ ఫలిస్తాయి. నన్ను ఆరాధించే వారికి మోక్షమే లభిస్తుంది. ఇతర కోరికలు ఈరేయకుండా మీరు చేస్తున్న అంబికావరం పూర్తయిన తర్వాత నన్ను మీరు పొందగలరని చెప్పి స్వామి పాదాలని మదిలో ధ్యానించుకుంటూ ఆనంద పరుషులై ఆ యొక్క గోపికలంతా ఆయనకి నమస్కరిస్తూ ఉంటే ఆశీర్వదించి బయలుదేరి ముందుకు వెళ్ళాడట కృష్ణ పరమాత్ముడు. ఇది గోపిక వస్త్రాపహరణ గాథ. జై రమారమణ నవనీత చూర్ణకు కృష్ణ పరమాత్మకు వాసుదేవ. కాలం గడిచిపోతుంది. ఇక హిమవంతమైపోయి తీవ్రమైన వేసవి కాలం ప్రవేశించింది. గోపబాలులంతా మళ్ళా యథావిధిగా వారి నిత్యకరణ ఏమిటంటే గోవుల్ని పాలించటమే. గోవులు పాలించటమే వారి యొక్క నిత్యకర్మ. సరే, ఈ రోజున ఎవరు అన్నం తెచ్చుకోవాలని చెప్పి తెలిసిపోయింది అందరికీ. అయినా కానీ కృష్ణ పరమాత్ముడు వాళ్ళందరినీ దూరంగా తీసుకువెళ్ళాడు. దూరంగా తీసుకెళ్ళడం ఎక్కడికి? వనంలో. ఆవును ఎక్కడికి తీసుకెళ్తారు? అడవిలోకి తీసుకెళ్తాడు, లేకుంటే ఆ యొక్క గోవర్ధనగిరి మీదకి తీసుకెళ్తాడు. ఈ విధంగా దూరంగా తీసుకుని వెళ్ళాడు కృష్ణ పరమాత్ముడు. అన్నం లేకపోతే తొందరగా రావాలి కాబట్టి దగ్గర నుంచి రావాలి. కానీ పాపం ఆయన తీసుకెళ్ళాడు చాలా దూరం తీసుకెళ్ళాడు. బలరాముడు, శ్రీరాముడు, దేవప్రస్థుడు, విశాలుడు వీళ్ళంతా
ఎండ తాపానికి తట్టుకోలేక చెట్ల నీడకి చేరాడు. అక్కడి నుంచి పశువులు తోలుకొని యమునకు వెళ్ళారు. అందరూ అలసిపోయి ఉన్నట్ట అలసి సొలసి యమునలో నీటిని తాగారు, బాగా కడుపునింటారు. దాహం అయితే తీరింది కానీ ఆకలి తీరిలా వెళ్ళిపోవు. ఆకలి వేస్తుందని చెప్పి స్వామి ఏళ్ళకి ఎవరికి అర్థం కావు. అంత దూరం అందరిని ఎందుకు తీసుకువెళ్ళాడో తెలియదు వీళ్ళకి. ఎందుకు తీసుకొస్తున్నాడు కృష్ణయ్య ఇక్కడ దాకా? చాలా దూరం వచ్చేసామే, ఇంకా ఎక్కడి దాకా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మిత్రుల్ని పిలిచి ఇక్కడికి దగ్గరలోనే కొందరు బ్రాహ్మణులు ఆంగీరసం అనే ఒక సత్రయాగం చేస్తూ ఉన్నారయ్యా, అక్కడికి పోయి నా పేరు అన్నగారి పేరు చెప్పి అన్నం పెట్టండి అని చెప్పి సవినయంగా వారిని అడగండి అని చెప్పి కొంతమందిని పంపించాడు కృష్ణ పరమాత్ముడు. వీళ్ళంతా యాగక్షేత్రానికి వెళ్ళారు. అలా యాగక్షేత్రానికి వెళ్ళి బ్రాహ్మణులకు నమస్కరించారట. ఓ అయ్యారా, కృష్ణయ్య బలరాముడు అలసిపోయి ఉన్నారయ్యా, ఇక్కడ దగ్గరలోనే విశ్రమిస్తూ ఉన్నారు. యజ్ఞం ముగియకుండా యజ్ఞం జరుగుతుందని చెప్పి మేము గ్రహించి మేమంతా మీ దగ్గరికి అన్నానికి పంపించాడా, వాళ్ళ పాప ఆకలి కావద్దట అని చెప్పి కబురు చెప్పారు. వాళ్ళు వచ్చినటువంటి విషయాన్ని ఆ యొక్క నందమృగం యొక్క కొంతమంది బాలులు. సరే, యజ్ఞం ముగియకుండా భోజనం చేయకూడదు, నియమం, యజ్ఞ నియమం ఇది. సరే, ఒక సౌత్రమణి యాగానికి వచ్చేస్తుంది ఈ యొక్క యజ్ఞం ముగియకుండా అన్నం తింటమనేటువంటి. కానీ ఇతర యజ్ఞాల్లో ఈ పంటి ఉండదని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఆ వారు అదే విషయాన్ని చెప్పారు. బ్రాహ్మణులు క్షుద్రమైన స్వర్గ ప్రాప్తిని కాక్షించి ఈ యజ్ఞం చేస్తూ ఉన్నారు. స్వర్గం పొందడం అంటే ఏమిటి? పాపం చేసేవాడు సుఖాన్ని పొందడానికి అక్కడికి పోవాలనుకుంటాడు. చెడ్డ పనులు చేసేవాడు ఇక్కడ వాడికి సుఖం ఉండదు, దేహేచ్ఛ మాత్రమే ఉంటుంది, వాడికి సుఖం ఉండదు. భగవంతుడు ఆ ప్రాప్తి కల్పించడు భూమి మీద. కాబట్టి వాడు ఏం చేస్తాడ, కేవలం స్వర్గం పోవటం కోసమే చేస్తాడు యజ్ఞాన్ని. అలానే ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారట, కేవలం స్వర్గ ప్రాప్తిని కాంక్షించి యొక్క క్షుద్ర యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సర్వలోక మహేశ్వరుడు సమస్త యజ్ఞ వేద పురుషుడైన శ్రీమన్నారాయణుడే ఈ కృష్ణుడు అని చెప్పి తెలుసుకోలేక కోరి వచ్చిన సౌభాగ్యాన్ని కాలదనుకున్నారు. యజ్ఞం అంటే యజ్ఞంలో ఎవరు తింటారు? అవిశ్వరుడు, మహావిష్ణువు తీసుకుంటాడు. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంక ప్రతిష్ఠతి వేదం పలికింది. అక్కడ ఆయన తప్పించి ఎవ్వరికి అవకాశం లేదు. కాబట్టి ఆ యజ్ఞంలో తినేది ఆయనే, మరి ఆయనే ఆయనకి వచ్చి అడుగుతుంటే వీళ్ళు అన్నం పెట్టేమిటి? ఆయన దమ్మన్నట్టురా ఆయన ఆకలిస్తూ ఉన్నదిట, కాస్త ఆహారం తెప్పండా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన పెట్టడానికి వీళ్ళేమిటి ఆలోచిస్తున్నారు అని చెప్పి అనుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేద్దామని. స్వయంగా ఆయనే చదువుతూ ఉంటే సౌభాగ్యాన్ని కాలదనుకున్నారని చెప్పి గొల్ల పిల్లల్ని బొమ్మని పోకోట్రా ఇక్కడ కాదు ఇప్పుడు పెట్టమని చెప్పి అన్నాడు. ఆ పిల్లలు నిరాశతోటి కృష్ణయ్యకి వచ్చి చెప్పేశారు, అయ్యా వాళ్ళు పెట్టమన్నారు, ఏదో యజ్ఞం చేస్తూ ఉన్నారన్నారు. ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, ఓ మిత్రులారా, ఆ బ్రాహ్మణులు వారి వారి కర్మలకు విడిచిపెట్టి యజ్ఞశాల వెనుక ఉన్న శాలలో బ్రాహ్మణ భార్యలు ఉంటారు, ఆ యొక్క బ్రాహ్మణ యొక్క భార్యలు ఉంటారు. ఆ అమ్మలకి నా రాగని తెలియజేసి ఆహారాన్ని అందించండి అన్నాడు. వీళ్ళు కాదురా, వెళ్ళి వాళ్ళ భార్యని అడగండి వెనక వైపుంటారన్నాడు. ఏం పంపించాలని చెప్పమన్నాడు. అలా మరలా ఆ యొక్క యజ్ఞశాల దగ్గరికి వెళ్ళారు. వారి యొక్క ధర్మభక్తులతో అంటూ ఉన్నాడు, అమ్మలారా, శ్రీకృష్ణుడు బలరాముడు ఈ దగ్గరలోనే ఉన్నారమ్మా, ఆకలితో విశ్రమిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అడిగి అన్నం పెట్టించుకుంటామని చెప్పి మమ్మల్ని పంపించారని చెప్పి వచ్చిన కార్యాన్ని చెప్పగానే కృష్ణనామం చివరికి ఎప్పుడైతే స్వామితో అమ్మా కృష్ణుడు వచ్చాడు అన్నం తెమ్మన్నాడని ఎప్పుడైతే అన్నారో
వెంటనే ఆ యొక్క పుణ్య సతుల యొక్క వడలు పలికించిపోయినాయి. అయ్యయ్యో కృష్ణయ్య దగ్గర ఉన్నారా అని చెప్పి ఒక్క నిమిషం లేచాడు. లేచి నందనందుని కనుడారా సందర్శించే భాగ్యము, అతనికి అన్నం పెట్టే అదృష్టం కలిగినందుకు సంభ్రమానందాలు పొందగా ఆ కాంతలంతా నైవేద్యానికి సిద్ధం చేయబడి ఉన్నటువంటి వంటకాల్ని కొద్ది కొద్దిగా తీసి పాత్రలో పెట్టుకొని గబగబ గబగబ గబ బయలుదేరారు. కృష్ణయ్య దగ్గరికి వెళ్ళారు. వారి భర్తలు, సోదరులు, పుత్రులు చూస్తూ ఉన్నట యొక్క కార్యాలు ఏమిటి? వీళ్ళు మనం ఇక్కడ యజ్ఞం చేస్తూ కూర్చోండి, వీళ్ళు అన్నాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆలోచిస్తూ అర్థమైపోయింది. ఇందాక గోప బాలకులు పక్కనే ఉన్నారు. ఓహో, వీళ్ళు అన్నం తీసుకు వెళ్తూ ఉన్నారు కృష్ణుడికి అని చెప్పి అడ్డగించారు. అలా అడ్డగించిన లక్ష్య పెట్టకుండా వాళ్ళంతా వీళ్ళని తప్పించుకొని తిరిగి వల్ల కృష్ణయ్య దగ్గరికి పరిగెడుతూ ఉన్నారు. కాళింది నదీ తీరంలో అశోక వృక్షం కింద వయ్యారంగా ఒక మిత్రుడి భుజం మీద చేతి నాంచి రెండవ చేతితో ఒక పద్మాన్ని విలాసంగా తిప్పుతూ చెవుల్లో కౌలవప్పు దొక్కుని పీతాంబరం పట్టి రెట్టి ధరించి నెమలి కన్నును కన్నులో తురుముకొని వనమాలను ధరించి సొగసుల కన్నులకు తన భక్తులైన రాకకి ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. నాకెవరు భోజనాన్ని చేస్తారా? తన భక్తులుగా భావించాడు. పరమాత్ముని సుందర విగ్రహ దివ్య లీలా వైభవాల గురించి వినుకున్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణ భక్తులు అతని యందు భక్తి ప్రవృత్తులను పెంచుకొని హృదయంలో పదిలపరుచుకున్నప్పటికీ ఆ యొక్క రూపాన్ని సర్వ సుందర విగ్రహ మనోహ రూపుడైనటువంటి మోహన గాత్రుడైనటువంటి ఆ యొక్క స్వామి వారి యొక్క లీలల్ని వింటూ 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 ఆ స్వామిని కనేటువంటి అవకాశం లభించింది. కనడం అంటే చూడటం, చూసేటువంటి అవకాశం మనకి ఇప్పుడు దక్కిందని చెప్పి ఆనంద సంభ్రమాశ్చర్యాలతో స్వామిని చేరుతూ ఉన్నారు ఆ యొక్క విప్రభక్తులు. ఆ కాంతులు తమ పూర్వ పుణ్య విశేషమే ఈ భువన మోహన నటవర నాగరుని కన్నుల కరువు తీరా చూసేటువంటి భాగ్యం లభించిందని చెప్పి ఆనందపడుతూ ఉన్నారు. అక్కడ స్వామి అలాగా చూసి 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 ఆ దివ్య సుందర మూర్తిని తమ నయన ద్వారాలోకానికి ప్రవేశపెట్టి తమ యొక్క ఉదయ మందిరాల్లో ప్రతిష్ఠింపజేసుకొని స్వామి సాయుధ్యాన్ని పొందారట ఆ యొక్క ధన్యవంతులంతా కూడా. సాయుధ్య దర్శనాన్ని పొందారు. సాయుధ్యం అంటే ఏమిటి? సాలోక్య సామీప్య సాలోక్య సాయుధ్యం అంటే వారిలో స్వామిలోనే ఐక్యమైపోయి ఆయన దర్శించడం, ఇది సాయుధ్య దర్శనం అన్నాడు. ఈ విధంగా సాయుధ్యాన్ని పొందాక ఆయన ధన్యవంతులు తమ సర్వస్వాన్ని స్వామికి సమర్పించి జన్మ సార్థకం చేసుకున్న ఆ యొక్క ద్విజాంగన అంతర్యాన్ని గ్రహించిన సర్వాంతర్యాన్ని చిరునవ్వు చిందిస్తూ ఓ కాంతామృదారా ఎంతో వేడుకతో మీరు మా యొక్క దర్శనానికి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మీలాగే జ్ఞానులు కూడా ఎలాంటి కాంక్షలు లేని వారై నన్ను ఆశ్రయించి సేవిస్తారమ్మా, నా అనుగ్రహాన్ని పొందుతారు వాళ్ళంతా. మీ గురించి మేమేమో ఏం చేయాలో చెప్పండి, గృహస్థులైన మీ పదులు మీతో కూడి యాగాన్ని సంపూర్ణంగా నిర్వహించాలి కాబట్టి మీరు యజ్ఞ వాటికి మళ్ళీ పొందని చెప్పి వాళ్ళని కృష్ణుడితో అంటూ ఉన్నాడు. ఓ మాధవ, ఓ కృష్ణ, మాతో ఇలాంటి దయలేని మాట్లాడుతుంది తప్పునట్టయ్యా, నిన్ను కాంక్షించి వీక్షించి ధరించిపోవాలని చెప్పి నీ దగ్గరికి వస్తే మమ్మల్ని వెళ్ళిపోమంటావా? మా పతులు, పితలు, సుతులు, సోదరులు అందరూ వారిస్తున్నారు అనుకుండా నీ చరణాల చెంతకు వచ్చి చేరాను. నేను తిరిగి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చేరనివ్వరు. ఎందుకని మమ్మల్ని కాదు వాడి దగ్గరికి వెళ్ళావు, అక్కడే ఉండిపోమంటారు. కృష్ణ, మేము నీ సేవ చేసుకుంటూ ఉండిపోతామయ్యా నీ దగ్గరే అన్నారు. నీ దాసి జనంగా మమ్మల్ని స్వీకరించవయ్యా ఓ పరమాత్మ, పరంధామా అని చెప్పి దీనంగా వేడుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క వనితలతో అన్నాడు కృష్ణయ్య. అమలారా, మీరు నా చెంతకు వచ్చారని చెప్పి మీ వాళ్ళెవ్వరూ ఉపయోగించుకోరు, గౌరవిస్తారు. మిమ్మల్ని దేవతలు కూడా మెచ్చుకుంటారు. నా సాంగత్యం మనుష్యులకి శారీరక సౌఖ్యాన్ని కలిగించేది కాదు, కేవలం శరీర సుఖమే కాదు నా యొక్క సాంగత్యం, అది ముక్తి ప్రదాయకమమ్మా.
మోక్షప్రదాయకం నా యొక్క సాంగత్యం. నన్ను గూర్చి వినటం కానీ, నన్ను చూడటం కానీ, నన్ను కీర్తించటం కానీ, నన్ను ధ్యానించటం కానీ, దానివల్ల మీకు కర్మబంధాలు, దేహధ్యాసులు తొలగిపోతాయి. మీ మనస్సులు నాయందు లగ్నం చేసినట్లయితే మీరు నన్ను తప్పకుండా చేరుకుంటారని చెప్పి ఆ యొక్క పరమాత్ముడు ఆ యొక్క విప్ర పతునలకు అంటే బ్రాహ్మణుల యొక్క భాగ్యాలకు ఆనందించి అభయమిచ్చి వారందరికీ ప్రీతిని కూర్చాడంటే కృష్ణ పరమాత్ముడు. ఇలా శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారంగా వాళ్ళంతా తిరిగి యజ్ఞశాలకు తిరిగి వచ్చారు. విప్ర భక్తుల్ని వారి మగవారు సగౌరవంగా ఆదరించారట. వెళ్ళింది ఎక్కడికి? కృష్ణయ్య దగ్గరికి. ఏమి భాగ్యం ఆ భాగ్యం అనుకున్నారు. యజ్ఞం సక్రమంగా ముగిసింది. విప్రపత్నంలో ఒక ఆమెని మిగిలిన స్త్రీలతో కలిసి కృష్ణుని వద్దకు వెళ్ళనివ్వకుండా ఆమె భర్త నిర్బంధించి చేశాట. ఈ వెళ్ళిన వాళ్ళలో ఒక ఆమె వెళ్ళిపోయింది. వాడు కొట్టి మరీ లాక్కెళ్ళి లోపల పడేశాడు. అలా ఆమెని కృష్ణులపై అందరికంటే భక్తి వింటూ ఆ వెళ్ళలేక ఆగిపోయిన ఆమె వీళ్ళందరికంటే బాగా కృష్ణుని కొలిసేది. కానీ కదలలేకపోవడం చేత అలానే ఉండిపోయామె కృష్ణుని మీద ధ్యానం చేసి తన యొక్క ప్రాణానికి వచ్చింది. వాడు ఎక్కడైతే లోపల వేసి తప్పివేశాడో అక్కడే స్వామి యొక్క తన యొక్క మనస్సును నిలిపి ధ్యానమగ్నంలో భగవంతుని చేరిందట. ఆ విధంగా ఆమె సాయుధ్య మోక్షాన్ని పొందింది. యజ్ఞం ముగిసిన తర్వాత బ్రాహ్మణులు తమ యొక్క ప్రవర్తనకి బుద్ధిహీనతకు సిగ్గుపడి పశ్చాత్తప్తులై బాధపడ్డారు. సర్వేశ్వరుడే మానవుడే వచ్చి అన్నం పెట్టమని అడిగితే పెట్టనివ్వని తమ అవివేకాన్ని నిందించుకున్నారు. తమ స్త్రీలకున్న సాటి భక్తి శ్రద్ధలు తమకు లేవని చెప్పి చింతించారు. ఓ పరమేశ్వర, మేము కపటమయ్యా కర్మచుతులమి, కల్మష మనుష్యులమి, విష్ణు భక్తి లేని కాబట్టి వారి ప్రాజ్ఞత ఎందుకయ్యా? బ్రాహ్మణులైపోతే ఉపయోగం ఏమిటి? విష్ణు భక్తి లేని అంటే గడపడానిక మేము చేసిన జపతప యజ్ఞాది కర్మలు తీర్థయాత్రలు నీ గ్రంథములే. ఇవేమి చేయని మా కాంతులు నీ యొక్క అనుగ్రహం పొందగలిగారయ్యా. ఈ భూమిని రక్షించడానికి నిర్మించిన సర్వేశ్వరుడైన నిన్ను మా యొక్క తప్పిదాన్ని మన్నించమని చెప్పి ప్రార్థిస్తున్నామంటూ ఆ యొక్క బ్రాహ్మణులంతా స్వామిని ఆరాధించి ప్రార్థించారట. మనోవాక్కాయ కర్మల ద్వారా అప్పటి నుంచి నిత్యము నిరంతరము సతతము సత్యభక్తిని కలిగి నిత్య యవ్వనుడు, లావణ్య గుణాకరుడు, అఖిల హేయ ప్రత్యేకమైనటువంటి కృష్ణ పరమాత్ముని పూజించడం మొదలుపెట్టారట ఆ యొక్క బ్రాహ్మణులంతా. జై రామారమణ వాసుదేవ వాసుదేవ వాసుదేవ.